పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా మంది పరిశుద్ధత లేకుండానే జీవిస్తున్నారు దేవుని బిడ్డలారు. ఏబు కుమార్తెలో పరిశుద్ధత ఉంది. మనం దేవుని పిల్లలం, దేవుని కుమార్తెలు. మనలో కూడా పరిశుద్ధత కలిగి, నిష్కాపటమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి మనం జీవించాలి. హెమీమా అనే మాటకు పావురము, పరిశుద్ధమైన జీవితం. తర్వాత రెండో కుమార్తె పేరు కెజియా. కెజియా అనే మాటకు అర్థం లవంగ పట్టి. మనం వంట చేసుకునేటప్పుడు లవంగాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. లవంగం తెలియదు, ఎవరికి తెలియదు? నా చేతులు ఎత్తండి. అసలు ప్రత్యేకం మనవాళ్ళు వండుకునేది ఎక్కువ అయ్యే కదా. అది ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. ప్రేమించుట్లో ఐశ్వర్యం ఆయనలో ఉంది, క్షమించుట్లో కూడా ఐశ్వర్యం ఉంది. కాబట్టి అలాంటి మంచి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా మంది పరిశుద్ధత లేకుండానే జీవిస్తున్నారు దేవుని బిడ్డలారు. ఏబు కుమార్తెలో పరిశుద్ధత ఉంది. మనం దేవుని పిల్లలం, దేవుని కుమార్తెలు. మనలో కూడా పరిశుద్ధత కలిగి, నిష్కాపటమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి మనం జీవించాలి. హెమీమా అనే మాటకు పావురము, పరిశుద్ధమైన జీవితం. తర్వాత రెండో కుమార్తె పేరు కెజియా. కెజియా అనే మాటకు అర్థం లవంగ పట్టి. మనం వంట చేసుకునేటప్పుడు లవంగాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. లవంగం తెలియదు, ఎవరికి తెలియదు? నా చేతులు ఎత్తండి. అసలు ప్రత్యేకం మనవాళ్ళు వండుకునేది ఎక్కువ అయ్యే కదా. లవంగ పట్టి అని అర్థం. కెజియా అనే మాటకు అర్థం లవంగ పట్టి. అంటే దానికి అర్థం ఏంటంటే మంచి సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. లవంగాలు మనం వేడి చేసామనుకో మంచి సువాసన వచ్చింది దాంట్లో నుంచి కదా. దాన్ని కొంచెం నలిపినా కూడా మంచి సువాసన వచ్చింది. అది ఆరోగ్యానికి ఉపయోగపడింది. ఎవరికైనా జలుబు ఏదన్నా గొంతులో మంచిగా లేదనుకో, అది కొంచెం బొగ్గన పెట్టుకోగానే అది కంట్రోల్ అయిపోయింది. అంటే ఆరోగ్యకరమైంది. మంచి సాక్ష్యం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత లవంగ పట్టిని కొంచెం వేడి చేస్తే ఎలాగైతే మంచి సువాసన కలిగి ఉంటుందో, శ్రమల్లో లేకపోతే నీకు వచ్చే నిందల్లో, నీకు వచ్చే అవమానములో నువ్వు మంచి సాక్ష్యం, మంచి సువాసన కలిగి ఉండాలి కదా. నన్ను అంటున్నారు కాబట్టి నేను చేస్తాను అనకూడదు. చాలా మంది నన్ను అక్క అంటున్నారంటే నేను అంతే అయిపోతా, తయారవుతా అంటారు. అట్లా కాదు దేవుని బిడ్డలారు. మనకు వచ్చే శ్రమల్లో మనం ఇంకా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు అంటే అనేక శ్రమలు పొంది విధేయత నేర్చుకున్నాడు. అంటే దేవుడే శ్రమల్లో విధేయత నేర్చుకుంటే మనము ఇంకా నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, కెజియా అనే మాటకు అర్థము లవంగ పట్టి. అంటే మంచి సాక్ష్యం మన జీవితంలో ఉండాలి. మన మాటలు మంచిగా ఉండాలి, మన క్రియలు మంచిగా ఉండాలి, మన ఆలోచన మంచిగా ఉండాలి. యేసన్న గారు అంటాడు, పరిమళించినే నా సాక్ష్య జీవితం అంటే నిజమే కదా. యేసన్న గారు సాక్ష్య జీవితం పరిమళించింది, వ్యాపించింది. ఈనాడు ఏ మందిరంలో నేను యేసన్న గారు పాట లేకుండా అది ఆరాధన జరగదు. ఎవరో ఒకళ్ళ ద్వారా యేసన్న గారు రాసిన పాటలు పాడాల్సిందే. ఒక గొప్ప మహిమ కలిగిన పరిచర్య ఆయన చేశాడు. ఆయన సాక్ష్యం పరిమళించింది. మన క్రియలు పరిమళించాలి. మరి ఒక వ్యక్తిని అడిగారంట, పువ్వులు ఎందుకు మీరు అర్పించరు, పువ్వులు పెట్టుకోరు, పువ్వులు ఎందుకు అర్పించరు? దేవునికి పువ్వులు అర్పించాలి కదా. పూజకి పువ్వులు సాదృశ్యం. పూజ చేసేటప్పుడు పువ్వులు అర్పించాలి కదా. మరి మీరు ఎందుకని అర్పించరు అని ఒక అన్యజనుడు ఒక సేవకుని అడిగితే, నా జీవితమే ఒక పువ్వులు ఎందుకు అర్పించేది? మంచి సువాసన కోసం. ఆ సువాసన ఆస్వాదించి ఆ దేవుడు వరాలు ఇస్తాడని. కాబట్టి నేనే ఒక పువ్వుగా, నా సాక్ష్య జీవితమే, నా బ్రతికే ఒక సువాసనగా మారినప్పుడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ కెజియాను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు మాట్లాడితే నీ సాక్ష్యం, అందుకే మన సాక్ష్యం చెదిరిపోకూడదు. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సంవత్సరం అంతా కూడా మంచి చేసి లాస్ట్లో ఆ జనవరి 1 ముందు రోజు ఏదో ఒక మిస్టేక్ చేసేవానికి అదే మనుషులు చూస్తారు కదా. ఈ సంవత్సరం అంతా మంచి అంతా మర్చిపోతారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ఒకవేళ ఏదో తెలుసో తెలియని పొరపాటు సంవత్సరం అంతా చేసిన లాస్ట్లో సులువు మీద దొంగ లాస్ట్లో ఏమన్నాడు? అయ్యా
నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, నేను పాపిని, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు అసలు సిలువ వేయబట్టడానికి అరుడు కాదు, కానీ ఎందుకనో మరి నిన్ను వేస్తున్నారు, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోండి దేవుడని గుర్తెరిగి పశ్చాత్తాపడ్డాడంట. చివరిలో ఆయనకి ఏం దొరికింది? కృప దొరికింది. హల్లెలూయా. కాబట్టి మనం ఒకవేళ ఏయో మిస్టేకులు సంవత్సరం అంతా చేసినప్పటికీ, చేయమని కాదు, చేయొచ్చు కావాలా, జనవరి 1 నైట్ మటుకి ఒప్పుకోవాలి కావాలి కాదు, మన జీవిత పర్యాంతం వరకు మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని మనసు, మనుషులేమో చిన్న మిస్టేక్నే పొద్దుగులట్టే చూస్తారు, కానీ దేవుడు మాత్రం ఒప్పుకుంటే ఇక నీ పాపాలు తూర్పు పరమడ ఎంత దూరమో అంత దూరానికి తోలివేస్తానని జ్ఞాపకం చేసుకోడు. వీపు వెనక తట్టు మన పాపాలు పడేసారంట దేవుడు కదా. మన వీపు మనం చూసుకోలేం, అలాగే మన పాపాలు కూడా వెనక పడేసాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నీ సాక్ష్యం చెదిరిపోతుందని చూసుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనం మందిరానికి రావాలంటే మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి, మన ప్రవర్తన సరిచేసుకోవడానికి, మన క్రియలు సరిచేసుకోవడానికి, మన బుద్ధులు మార్చుకోవడానికి మందిరానికి రావాలి. ఇంకా అట్లాగే ఉంటే నేను చూడకపోయినా, మనుషులు చూడకపోయినా చూసి ఆయన ఉన్నాడు. చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు అని ఒక ఆమె పేరు పెట్టింది కదా. ఆయనకు అన్నీ తెలుసు. సీసీ కెమెరా కూడా దొరకింది ఆయనకి తెలుసు కదా. ఆయన నేత్రాలు అగ్ని నేత్రములు వంటి వాడు. ఆయన అన్నీ చూస్తాడు, ప్రతిదానికి రాస్తాడు. రేపు లెక్క ఉండిద్ది అక్కడ. అప్పుడు నువ్వు నిలబడితే నీ కాటాలు నువ్వు తేలికైపోతావు, నీ క్రియలు తేలికైపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం కలిగి నువ్వు పరిమళించాలి, నీలో మంచి గుణగణాలు కనబడాలి. తర్వాత 3 ఆమె పేరు, ఆ పేరు కెరం హప్పు అనే పేరు. ఆమె పేరుకి అర్థము వేరుబాటు. హల్లెలూయా. ఈ కెజియా పేరుకి ఒక మాట మనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 39వ వచనంలో ఉండిద్ది మంచి సాక్ష్యం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 39వ వచనం. తర్వాత కెరం హప్పు అంటే వేరుబాటు. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం, లేవ్య కాండం 20వ అధ్యాయం 24వ వచనంలో వేరుబాటు. దేవుడు మొదట్లోనే చీకటిని వెలుగును ఏం చేశాడు? వేరు చేశాడు. చీకటితో వెలుగు కలిసి ఉండకూడదు, చీకటి సంబంధమైన మనుషులతో కలిసి ఉండకూడదు, చీకటి సంబంధమైన తలంపులు కలిగిన వాడితో మనం అస్సలు కలిసి ఉండకూడదని ఆదిలోనే చీకటిని వెలుగుని ఏం చేశాడు? వేరు చేశాడు. వాళ్ళతో కనుక నువ్వు కలిసేవనుకో యథావధికి నీలో కూడా చీకటి వచ్చింది. కాబట్టి ఈ లాస్ట్ కుమార్తె పేరు వేరుబాటు జీవితం. అంటే చీకటి సంబంధమైన క్రియలు ఆమెలో లేవు, ఆమె వేరుగా జీవిస్తుంది. ఆమె తలంపులు వేరు, ఆమె మాటలు వేరు, ఆమె క్రియలు వేరు, ఆమె స్వభావం వేరు, ఆమె జీవించిన విధానం దైవభక్తి కలిగి చక్కగా వేరుగా జీవించిందంట. చాలా మంది గుంపులుగా కూడుంటే అక్కడ జక్కీ మాత్రం వేరుగా చెట్టెక్కాడంట. కానీ యేసయ్య ఎక్కడికి వచ్చాడు? ఆయన చుట్టూ ఉన్న దగ్గరికి వచ్చాడా? వేరుగా ఉన్న జక్కీ దగ్గరికి వచ్చాడు. అంటే జక్కీ దగ్గరికే వచ్చాడు. వేరుబాటు భక్తి కావాలి. ఎందుకంటే యేసయ్య మన కాడకు రావాలి, మన ఇంట్లోకి రావాలి, నీ హృదయంలో నీ జీవితంలో కార్యం చెయ్యాలి అని అంటే నువ్వు వేరుబాటు భక్తి కలిగి ఉండాలి. ఇంకా నామకార్థంగా ఆచారపూర్వకంగా పారంపర ఆచారాలు కలిగి జీవించేవనుకో, వేరుబాటు నీలో కనపడలేదు, వేరుబాటు భక్తి నీలో లేదనుకో, నీ క్రియలన్నీ కూడా సున్నాగా మారిపోతాయి. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అట్లాంటివి ఏం పాటించలేదు కాబట్టి ఎంత రూల్స్ ఉందా అనిపించింది. ఏమైంది కదా, అవన్నీ పితరులు పెట్టిన సిద్ధాంతాలు, అవి పాటించొద్దు. దేవుని నమ్ముకున్న తర్వాత సిద్ధాంతాలు రద్దయిపోయినాయి, ఆచారాలన్నీ కూడా రద్దయిపోయినాయి. సిద్ధాంతాలు ఆచారాలు రద్దు చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే కదా సిద్ధాంతపు మెట్లు దాటి దిగిరా, ఆచారపు మెట్లు దాటి దుమికిరా అని ఒక పాట నేను పాడుతూ ఉంటా కదా. సిద్ధాంతపు మెట్లు మనం దాటాలి దేవుని బిడ్డలారా. ఇంకా ఆచారాలు ఇంకా అయ్యే ఉన్నాయి, కొన్ని కాని రాకుండా కదా. మేము అస్సలు విగ్రహారాధన కాడ తినము అంటారు. ఇది విగ్రహారాధన కదా? నీకు కనబడని విగ్రహాలు నీలో ఎన్నుండి ఆచారాలు పాటించడం విగ్రహారాధన. నీకు తెలియకుండానే మంచి రోజులు చెడు రోజులు పాటించడం విగ్రహారాధన. నీకు తెలియకుండానే ఎవరన్నా చెప్పారనుకో అది పాటించడం విగ్రహారాధనే కదా. వాళ్ళు చేస్తున్నావు, నువ్వు కూడా చేస్తున్నావు. నువ్వు వాక్యం వింటున్నావు, దేవుని నమ్ముకున్న ఆచారపూర్వకమైన నమూనాదంతా రద్దు చేశాడు ప్రభువు, కానీ నువ్వు పాటిస్తున్నావు అంటే విగ్రహారాధనే కదా. అక్కడ మాత్రం మేము తినం అయ్యి, మేము మంచి భక్తులు అనే వాళ్ళకి కోపం వస్తుంది. అబ్బో మీరేనా భక్తులని కదా.
ఇవన్నీ కాబట్టి దేవుని బిడ్డలు వేరుగా ఉండాలి అని అంటే ఇక మీ అత్తతో మీ కోడలతో లేకపోతే నీ ఇంట్లో వాళ్ళతో ఏం పలకుండా అంతే ఉండడం కాదు, సమాధానంగా ఉంటా, క్రియల్లో వేరు కలిగి ఉండాలి, మాటల్లో వేరుబాటు, మంచి గుణగణాలు కలిగి జీవించాలి. ఎందుకనంటే నేను చాలాసార్లు బల్లాపిల్లో చెప్పాను, మా చెల్లి ఎంత మంచిగా మా తోడుకోళ్ళ గురించి తోడుకోళ్ళు ఎవరు కూడా చెప్పరు గొప్పగా, నేను చెబుతున్నా చాలా మంచి సాక్ష్యం. ఆ బొడ్డువనిపాలెంలో పరిచర్య ప్రారంభించబడింది, అక్కడ సువార్త వ్యాపించబడింది, ఒక సంఘం కట్టబడింది, ఒక్కతే ఎంతో కష్టపడింది, ఎంతో మంచి క్రియలు కలిగి ఉంది. వాళ్ళ మేము సంబంధం చూడాలని వెళ్తుంటాక నాకు కోటేశ్వరం అక్క లాంటి అమ్మాయి అయితే బాగుండేది అంటే ఒక మంచి లక్షణం ఆమెలో కనపడింది. ఆమెను పొగడాలని కాదు కానీ ఒక మంచి సాక్ష్యం ఆ గ్రామంలో కలిగి ఉంది. మీరు ఎవరి ద్వారా అయినా కాదు, శత్రువు అయినా సరే అదే చెబుతారు. మీరు ఒకవేళ ఎవరినన్నా ఇన్ఫర్మేషన్ అడిగినా ఆమె శత్రువు ఒకవేళ ఆ అమ్మాయికి పడని వ్యక్తి అయినా కూడా ఆమె నోటితో ఆమె మంచిదనే ఒప్పుకుంటాను. అంత మంచి లక్షణం సహోదరులు నేను చూడగలిగాను దేవుని బిడ్డలారు. కాబట్టి మంచి సాక్ష్యం కావాలి. 3 విధానాలు చెప్పాను. మొదటి కుమార్తె ఏం కలిగి ఉంది? పావురు మనసు కలిగి ఉంది. పావురు అంటే ఏం కలిగి ఉండాలి? మనం చెప్పు, పక్కన వాళ్ళకి మనం పరిశుద్ధత కలిగి ఉండాలమ్మా అని చెప్పు, ఇష్టం లేపని చెప్పాలి. తర్వాత రెండో అమ్మాయి ఏం కలిగి ఉంది? లవంగ పట్టి, ఆమె పేరుకి అర్థం లవంగ పట్టి. దాన్ని వేడి చేస్తే మంచి సువాసన ఇచ్చిద్ది, అనారోగ్యంగా మనం వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది. అంటే మనము ఇతరులకు ఆరోగ్యకరంగా ఉండాలి, హానికరంగా ఉండద్దు. అసలు మనం మాట్లాడినా అది ఆరోగ్యంగా ఉండాలి. ఇతరులు అంటే పక్కన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నువ్వు నేను జీవించాలి. కానీ మనం మాట్లాడితే ఇంట్లో వాళ్ళకే పడట్లా, ఇక ఈ పక్కన వాళ్ళకి ఏం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే పౌలు గారు అంటాడు తిమోతితో, తిమోతి నువ్వు మాటల్లో క్రియల్లో మాదిరిగా ఉండు వెనుకొచ్చే విశ్వాసులకి అంటాడు. వెనుకొచ్చే వాళ్ళకి ముందొచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? అడ్డుగా ఉండకూడదు, మాదిరిగా ఉండాలి. రెండో మాట చెప్పుకుందాం. ఏముంది ఆమెలో? మంచి సాక్ష్యం. చెప్పండి ఒకసారి, మనం మంచి సాక్ష్యం కలిగి ఉందాం అని చెప్పు. మనం నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు, నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు కలిపి మనం మంచి సాక్ష్యం కలిగి ఉందాం. హల్లెలూయా. మనం అంటే నువ్వు నేను కదా. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ఎలా ఏకీభవించి ప్రార్థన చేసుకోవాలబ్బా? ఎలా చేసుకోవాలి? నేను ఏకీభవించి ఎలా చేసుకోవాలంటే ఏం లేదు, నేను చేస్తాను అవునవును, నువ్వు చేసేదానికి అవునవునా అంతే, కలిసి ఏం లేదురా. సరే ఫస్ట్ చేసినాయా నీ మన స్తోత్రం ఏకీభవించు. అవునయ్యా, సహాయం చెయ్యయ్యా, దీవించయ్యా. అవునయ్యా అవునయ్యా. ఈ రెండో ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను. అయ్యా నేను పాపే, అవునయ్య ఇది పాపే, నేను దగ్గరయ్యా ఇది దగ్గే, నేను దుర్మార్గురాలా, ఇది దుర్మార్గురాలా. అవునయ్యా అవునయ్య. అట్లా కాదు, ఎవరిని కూడా మనము ఎంచకూడదు, మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం ప్రతిరోజు గంట వాక్యం వినపడి నేను వింటానే ఉంటా. ఆత్మలో తనను తాను విమర్శించుకున్నవాడు ఎవరి చేత విమర్శించబడ్డు. మనల్ని మనం విమర్శించుకోవాలి, ఎవరిని విమర్శించద్దు. ఎందుకంటే ఒక్కడు చూపిస్తే 4 మనసాయా ఉంటాయి, ఒకళ్ళంటే 10 మంది మనల్ని అంటారు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటే దేవుని రాకడకు సిద్ధపడాలి. త్వరగా వెళ్దాం. 3వ కుమార్తెలో ఏముందనంటే ఆమె వేరుబాటు కలిగి ఉంది, వేరుగా ఉంది. అందుకే ఆదికాండంలో ఆయన వెలుగును చీకటిని వేరు చేశాడు. అంటే వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి కార్యాలు మనలో ఉండకూడదు. అందుకే ఆయన వేరు చేశాడు. లేవియా కాండంలో కూడా అదే మాట్లాడు. చదువమ్మా మేరీ 20వ అధ్యాయము 24వ వచనం. ఆయన వేరు చేశాడంట, చీకటిని వెలుగుని వేరు చేశాడు. నిన్ను లోకాన్ని వేరు చేశాడు, లోక సంబంధమైన మనుషులు నిన్ను వేరు చేశాడు, లోక సంబంధమైన క్రియల్లో నుంచి నిన్ను వేరు చేశాడు, లోక సంబంధమైన ఆ పాపపు తలంపుల నుంచి నిన్ను వేరు చేస్తే మళ్ళీ దానికే అటువైపు నువ్వు తిరిగితే ప్రభు బాధపడతాడు. హల్లెలూయా. ఏబు కుమార్తెల గురించి ప్రత్యేకంగా రాయబడింది, చెప్పబడింది. అంటే వాళ్ళు ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించారు. తర్వాత వారిలో ఇంక 2 మంచి లక్షణాలు మనం నేర్చుకుని తొందరగా ముగించుకుందాం. వాళ్ళంటే ఏబు కుమార్తెలు ఆ ప్రాంతంలోనే మంచి సౌందర్యవంతులుగా ఉన్నారంట. ఉంది అక్కడ మాట, సౌందర్యవంతులు. వాక్యం ఏమనుందంటే అందం, మోసకరం, సౌందర్యం
వ్యర్థం. అంటే ఆ సౌందర్యం వ్యర్థమైన సౌందర్యం కాదు వాళ్ళ దగ్గర ఉంది. కీర్తనల గ్రంథం 25:11 ఏ సౌందర్యం కలిగి ఉన్నారు వాళ్ళంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు, ఆ రాజు మెచ్చే సౌందర్యం వాళ్ళల్లో ఉందంట కదా. ఎస్తేరు రాజు మెచ్చినట్లుగా ఉంది, రాజుకు నచ్చినట్లుగా ఉంది. అలాగే రాజు నచ్చే సౌందర్యము ఏబు కుమార్తెల్లో ఉంది. చదువు ఆ మాట. కీర్తనల గ్రంథం 45:11. ఎక్కడ ఉండింది కీర్తన గ్రంథం? మధ్యలో ఉండిద్ది పేజీన. నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుని బిడ్డల చాలు, మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన గొప్పవాడు. ఆయన మెచ్చే, ఆయనకి ఇష్టమైన, ఆయన కోరుకున్న సౌందర్యం మనలో ఉండాలి. మనమే అదంతా మూర్ఖత్వం. దేవుని బిడ్డలారా, ఆచారం. మన మనస్సు దేవుని మీద లేకుండా, ప్రార్థన మీద లేకుండా వాటి మీదకి వెళ్ళడానికి పెద్దోళ్ళు చేశారు, మనం కూడా చేస్తున్నాం కదా. పారంపర ఆచారాలు అయ్యాయి, మనము చేయకూడదు. వాళ్ళు అంత చక్కగా ఉండి ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లల ఫోటోలు కూడా, మన బట్టల షాప్కి వెళ్ళి అంత అందంగా ఉంటారు వాళ్ళు కదా. మనం తీసుకునే వాగ్దానాలు కూడా చిన్నపిల్లల ఫోటోలు అంత చక్కగా ఉన్న వాళ్ళకి ఏం దిష్టి తగలట్లేదు. కానీ కర్రీమహోడు కర్రీది మన పిల్లలకి దిష్టి తగిలిద్దా కదా. కాబట్టి ఆచారాలు అయ్యి పెద్దోళ్ళు వేసిన ఒక నామకార్థమైన ఆచారాలు అవి మనలో ఉండకూడదు. ప్రార్థన చేస్తే చాలు, నాకు అసాధ్యమైంది కలదా అన్నాడు కదా. ఆయనకు అసాధ్యమైంది లేనే లేదు. ప్రార్థన మన చుట్టూ కంచెలాగా ఉండేది. ప్రార్థన మన ముందున్న ముళ్ళ సమస్యలు పక్కకు నెట్టేసిద్ది అంట. ప్రార్థన మన స్థితిని, మన గతిని మార్చిద్ది. ప్రార్థన ఏదైనా చేసిద్ది. ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను కదా. ఇట్ట అంటల ద్వారా పోయిద్దా? అవన్నీ అబద్ధాలు. కాబట్టి అవి మనం చేయకూడదు. తర్వాత వాళ్ళల్లో ఉన్న 5వ లక్షణం, 5 లక్షణాలు 4వది మనం నేర్చుకున్నాం. వాళ్ళు రాజు, దేవుడి మెచ్చే సౌందర్యం కలిగి ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల గురించి, రెబ్కా గురించి కానీ, మరి చారా గురించి వాళ్ళు సౌందర్యంగా ఉన్నారు. దావీదు కూడా సౌందర్యవంతుడిగా ఉన్నాడని, మోషేను కూడా పుట్టినప్పుడు సౌందర్యంగా ఉన్నాడని మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి సౌందర్యం అంటే మంచి మనసు, మంచి జీవితం కలిగి ఉన్నారు. మనుషులు మెచ్చే సౌందర్యం కాదు, దేవుడు మెచ్చే సౌందర్యం వాళ్ళలో ఉంది. తర్వాత వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకున్నారంట. ఆడపిల్లలకు స్వాస్థ్యం లేదు. ఇల్లు కట్టిస్తే కొడుకులకే, 4 ఇళ్ళైనా 5 ఇళ్ళైన కొడుకులకి, కూతుళ్ళకి ఇయ్యరు. పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపటమే కానీ ఇల్లు రాసిరు కదా. కానీ ఏబు కుమార్తెలు దేవుని కృపను పొందుకుని స్వాస్థ్యానికి అర్హులయ్యారట. ఏ స్వాస్థ్యం అది అని అంటే, కీర్తన గ్రంథం 16:6 మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 16:6 ఏ స్వాస్థ్యం వాళ్ళు పొందుకున్నారు? భౌతికమైన ఇళ్ళ, పొలాల, ఆస్తుల కాదు, వాళ్ళు పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. చదువు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. ఏబు కుమార్తెల్లో 5వ లక్షణం, వాళ్ళు దేవుని పరలోక మనోహరమైన స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు. ఆడపిల్లలకు స్వాస్థ్యం లేదు భౌతికంగా, చట్ట ప్రకారంగా అయితే. కానీ దేవుడు ఏం చేశాడు? ఆడపిల్లలకు కూడా స్వాస్థ్యాన్ని, ఏబు స్వాస్థ్యాన్ని కొడుకులతో పాటు స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడంట. కాబట్టి మనం కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. మన దేవుడు పక్షపాతి కాదు, అన్యాయం చేసేవాడు కాదు. అందరికీ సమానంగా వాని క్రియల చొప్పున వాడికి జీతము, వాళ్ళకి జీతముడిది. వాని నీ క్రియలే నీకు జీతం. నువ్వు చేసే నీ నడవడికి, నీ మాట, నీ ప్రవర్తనే, నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు అక్కడ స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఒక తోమా గారంట ఒక ఇంటికి ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన అన్నాడంట, అయ్యా నేను నీకు కొంత కానుక ఇవ్వాలనుకుంటున్నాను, నా కోసం ఒక మంచి ఇల్లు కట్టించు, నేను నివాసం చేయాలి. నువ్వు పాస్టర్ గారు కదా, నేను మంచిగా
ఆ ఇంట్లో నివసించడానికి యోగ్యమైన ఒక ఇల్లుని కట్టమని చెప్పాడంట. కడితే అని చెప్తే తోమ గారు సరేనండి, కొంత ఖర్చు అయిపోయింది, మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను నీకు ఒక మంచి ఇల్లు కడతాను ప్రార్థనాపూర్వకంగా అని చెప్పాడంట. ఇంకా ఆ పాస్టర్ గారు నెల నెల కొన్ని వేల రూపాయలు ఆ తోమ గారికి, ఆ పాస్టర్ గారికి ఇస్తున్నాడంట ఈ విశ్వాసి, ఇల్లు కడతానన్నాడని. ఇక తోమ గారు అయిపోయిందా ఇల్లు నేను చూడాలంటే, లేదండి ఇంకా కొంత సమయం ఉంది, ఇప్పుడే అమర్చబడతా ఉంది, అయిపోతా ఉంది, స్లాబ్ లెవెల్ వచ్చింది, నువ్వు చూద్దుగోలే అన్నాడంట. ఏంది అసలు ఈ నిజం చెబుతున్నా అబద్ధాలు చెబుతున్నాడు, డబ్బులు మాత్రం తీసుకుంటున్నాడు కానీ ఇల్లు ఎక్కడుందో చెప్పట్లేదు, ప్లేస్ ఏ ఊర్లోనే ఎక్కడ కట్టావంటే చెప్పట్లేదు, కానీ అయిపోయింది ఇక కొంచెం ఉంది అని ఆపుతున్నాడు. అసలు ఆ ఇల్లు నిజమా అబద్ధం చూడాలని చెప్పి గట్టిగా నిలదీసి అడిగాడంట. పాస్టర్ గారు అసలు మీరు నా కోసం ఇల్లు కడుతున్నారా లేదా, కడితే పలానా చాటు ఉంది, పలానా ఊర్లో ఉందని చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు, అయిపోయిందిలే అంటున్నావు కానీ చూపించట్లేదు ఎందుకని అంటే, అప్పుడు తోమా గారు చెప్పారంట, మా భౌతికంగా ఈ లోకంలో కట్టే ఇళ్ళు అయితే అవి ఏదో ఒక రోజు పడిపోతాయి, నీకోసం పరలోకంలో ఒక ఇల్లు కట్టబడతా ఉంది. ఎలాగూ అని అంటే ఆయన ఇచ్చే ప్రతి రూపాయి కూడా పేదలకు సువార్త ప్రకటించడం, పేదవారిని ఆదరించడం, పేదవారికి సహాయం చేయటం, లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది పడే సేవకులకు సహాయం చేయటం, ప్రతి రూపాయి దేవుని పేరిట వాడాడంట. ఆ క్రియలన్నీ కూడా పరలోకంలో ఇల్లుగా కట్టబడ్డాయి. ఒకరోజు ఆయన కల్లో ఒక దర్శనంలో పొనుకొని నిద్రపోతా ఉన్నాడు, దర్శనంలో ఆ పరలోకంలో ఇల్లును చూశాడంట. హల్లెలూయా. చూసి తోమ గారు నువ్వు చాలా మంచి పని చేసావు, ఇక్కడ ఎన్ని బిల్డింగులు కట్టినా కూడా వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంది, పరలోకంలో నా కోసం నివాసం కట్టావని చెప్పి ఆయన సంతోషపడ్డాడంట దేవుని బిడ్డలారా. కాబట్టి భౌతికంగా కనబడే ఆశీర్వాదాలు కాదు మనం కోరుకోవాల్సింది, మనకి పరలోక స్వాస్యం, మనోహరమైన స్థలంలో స్వాస్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి. చెప్పండి ఇప్పుడు 5 మాటలు. మొదటి మాట పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం పేరు అమ్మాయి పేరు? హెమీమా అనే మాటకు అర్థం పావురం, పరిశుద్ధత కలిగి ఉండాలి. కెజియా అనే మాటకు అర్థము ఏంటిది? మంచి సాక్ష్యం, లవంగ పట్టి మంచి సాక్ష్యం. తర్వాత కెనం హక్కు అనే మాటకు వేరుబాటు జీవితం. తర్వాత వాళ్ళు సౌందర్యం కలిగి ఉన్నాడు, రాజు మెచ్చే సౌందర్యం మనలో ఉండాలి. తర్వాత స్వాస్యాన్ని పొందుకున్నారు, పరలోక స్వాస్యాన్ని మనము పొందుకోవాలి. ఒకసారి అందరు చెప్పుకోండి, ఇటువంటి చెప్పండి. ఎందుకు